ఓం శ్రీమాత్రే నమః. హలో ఆల్, వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈసారి అరటిగెల చాలా తక్కువ హస్తాలే వేసింది. ఆల్మోస్ట్ 4-5 డేస్ లీవ్ తర్వాత మళ్ళీ ఇవ్వాలే డ్యూటీలోకి వచ్చారు సూర్య సార్. ఇవాళ కోటి సోమవారం, పూజ కోసం పువ్వులు కోస్తున్నాను. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఒక ప్రత్యేకమైన తిథి, నక్షత్రం కలిసిన రోజును కోటి సోమవారం లేదా కోటి సమవారం అంటారు. కార్తీక మాసంలో సప్తమి తిథి, శ్రవణ నక్షత్రం ఏ రోజున కలిసి వస్తాయో ఆ రోజే కోటి సోమవారంగా పరిగణించబడుతుంది. ఈ తిథి నక్షత్రాల కలయిక రోజున చేసే ఉపవాసం, దీపారాధన, నదీ స్నానం లేదా దానం వంటి శుభకార్యాలు కోటి సోమవారాలు చేసినంత పుణ్య ఫలాన్ని ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. The next day. నిన్న ఆ తర్వాత నేను ఇంకేమీ షూట్ చేయలేదు. పొద్దున్నే బయలుదేరాము. ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను. ఈ లోపల నిన్న కోటి సోమవారం అని చెప్పాను కదా, దాని గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాము. కృతయుగంలో దేవతలకు అసురులకు మధ్య నిరంతరం సంఘర్షణ జరిగేది. ముఖ్యంగా జలంధరుడు, తారకాసురుడు, వృతాసురుడు వంటి మహా అసురులు తమ తపశ్శక్తితో, బ్రహ్మదేవుని వరాలతో అజయులుగా మారి 3 లోకాలను గడగడలాడించేవారు. వారిని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు తన గద, శంఖం, పద్మం వంటి ఆయుధాలను ప్రయోగించినా కొన్నిసార్లు ఆ అసురుల మాయాశక్తుల ముందు అవి పూర్తిగా ఫలించేవి కావు. అసురుల దురాఘాతాలు పెరిగిపోయి ధర్మం క్షీణించి దేవతలు నిస్సహాయులైన ఒక క్లిష్ట సమయములో శ్రీ మహావిష్ణువు తీవ్రంగా ఆలోచించారు. ఈ మహా అసురులను, వారి మాయలను ఛేదించి ధర్మాన్ని నిలబెట్టాలంటే నాకు ఒక అమోఘమైన కాలచక్రాన్ని సైతం శాసించగల ఒక దివ్యమైన ఆయుధం కావాలి అని సంకల్పించుకున్నారు. అటువంటి ఆయుధాన్ని సృష్టించగల, ప్రసాదించగల ఏకైక శక్తి ఆ లయకారుడు, ఆదిదేవుడు, మహాదేవుడైన పరమశివుడు మాత్రమేనని ఆయనకు తెలుసు. ఇక శ్రీ మహావిష్ణువు ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఒక అత్యంత కఠినమైన, అపూర్వమైన పూజను చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ పూజ కోసం ఆయన మాసాలలో ఉత్తమమైనది, శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు. నక్షత్రాలలో తన జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని ఎంచుకున్నారు. ఆ అద్భుతమైన రోజున శ్రీ మహావిష్ణువు భూలోకంలో కాశీక్షేత్రంలో గంగానది ఒడ్డున స్వయంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి తన సహస్ర కమల పూజను ప్రారంభించారు. ఆయన ప్రతిరోజు 1000 తాజా పద్మాలను అంటే కమలాలను సేకరించి శివుడిని సహస్ర కమలాలతో ఒక్కో నామానికి ఒక్కో పద్మాన్ని సమర్పిస్తూ ఘోరమైన తపస్సు చేయసాగారు. ఇలా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. కార్తీక మాసంలోని శ్రవణ నక్షత్రం వచ్చింది. ఆ రోజుతో విష్ణువు యొక్క పూజ పరిసమాప్తి కానుంది. ఇక శ్రీహరి యథావిధిగా 1000 పద్మాలను సిద్ధం చేసుకొని తన పూజని ప్రారంభించారు. ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం రుద్రాయ నమః అంటూ ఒక్కో నామానికి ఒక్కొక్క కమలాన్ని శివలింగంపై అర్పిస్తున్నారు. ఆయన భక్తికి, ఏకాగ్రతకు, సంకల్పానికి ముల్లోకాలు అబ్బురపడ్డాయి. కానీ ఆ భక్తవాత్సల్యుడైన శివుడు తన భక్తుడిని పరీక్షించకుండా ఉండలేడు. పూజ చివరి దశకు చేరుకుంది. ఇక శ్రీ మహావిష్ణువు 999 నామాలు పూర్తి చేసి 999 పద్మాలను సమర్పించారు. ఇక మిగిలింది 1000వ నామం, 1000వ పద్మం. ఆయన 1000వ పద్మాన్ని చేతిలోకి తీసుకోవడానికి చూడగా అది అక్కడ లేదు. శివుడు తన మాయతో ఆ కమలాన్ని అదృశ్యం చేశాడు. ఒక్క క్షణం విష్ణువు ఆశ్చర్యపోయాడు. పూజకి భంగం వాటిల్లింది. ఇప్పుడు 1000వ కమలానికి బదులుగా ఏమి సమర్పించాలి? పూజ అసంపూర్ణంగా ముగిస్తే తన సంకల్పం నెరవేరదు. లోకాలు అసురుల పీడ నుంచి విముక్తి పొందవు. అప్పుడు శ్రీహరి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన కమలనయనుడు, పుండరీకాక్షుడు అని వర్ణించడం గుర్తుకు వచ్చింది. నా కన్నులు కూడా కమలాలతో సమానమైనవే కదా, నా శివయ్యకు నా కన్ను కంటే ప్రియమైనది ఏముంది అనుకున్నారు. వెంటనే తన కుడి చేతి వేలితో తన కుడి కన్నుని పెకిలించి ఆ నేత్ర కమలాన్ని శివలింగంపై ఓం ఈశానాయ నమః అనే 1000వ నామంతో అర్పించారు. ఆ అపురూపమైన త్యాగానికి, ఆ అచంచలమైన భక్తికి కైలాసం కదిలిపోయింది.
శివుడు ఇక తన మాయను కొనసాగించలేకపోయాడు. ఆ భోలాశంకరుడు శివలింగం నుండి ప్రళయకాల రుద్రునిలా కోటి సూర్య కాంతులతో ప్రత్యక్షమయ్యాడు. ఇక శ్రీ మహావిష్ణువు చేతిని పట్టుకొని, ఆగు మిత్రమా, ఆగు నారాయణ, నీ భక్తి నన్ను జయించింది, నీ కన్ను నీకు తిరిగి వస్తుంది అన్నారు. ఇక శ్రీ మహావిష్ణువు ఆనందంతో, మహాదేవా, నీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది, నా పూజను స్వీకరించు అని ప్రార్థించాడు. శివుడు ప్రేమతో విష్ణువును ఆలింగనం చేసుకొని, హరి, నీవు నేను వేరు కాదు, మనమిద్దరం ఒకే శక్తి యొక్క రెండు రూపాలం, ఈ సత్యాన్ని లోకానికి చాటి చెప్పడానికే ఈ లీల, నీవు కోరిన వరం ఏమిటో తెలియజేయమని అడిగారు. ఇక శ్రీ మహావిష్ణువు, పరమేశ్వర, అసురుల మాయను ఛేదించి ధర్మాన్ని పునఃస్థాపించడానికి నాకు కాలచక్రాన్ని సైతం శాసించగల అప్రతిహతమైన దివ్యాయుధం కావాలి అని కోరాడు. ఇక మహాశివుడు చిరునవ్వు నవ్వి తథాస్తు అని పలికాడు. ఆయన తన కాలి బొటని వేలుతో నేలపైన ఒక చక్రాన్ని గీశారు. అది ఆయన త్రిశూలంలోని శక్తి, బ్రహ్మదేవుని సృష్టి శక్తి మరియు విష్ణువు యొక్క స్థితి శక్తి, ఈ మూడు శక్తుల సమ్మేళనం. ఆయన తన పాలనేత్రంలోని అగ్నిని ఆ చక్రానికి జోడించాడు. ఆ చక్రం భయంకరమైన జ్వాలతో, కోటి సూర్యుల కాంతితో విశ్వమంతా ప్రకాశిస్తూ గిరగిరా తిరగడం మొదలుపెట్టింది. నారాయణ, ఇది నా తేజస్సుతో నిర్మితమైన సుదర్శన చక్రం. సు అంటే మంచి, దర్శనం అంటే చూపు. ఇది ధర్మాన్ని మాత్రమే చూస్తుంది, అధర్మాన్ని దహిస్తుంది. ఈ సుదర్శన చక్రం ముందు ఏ అసుర శక్తి నిలబడలేదు, దీన్ని స్వీకరించు అని పలుకుతూ శివుడు ఆ మహాచక్రాన్ని మహావిష్ణువుకు ప్రసాదించాడు. ఆ సుదర్శన చక్రాన్ని పొందిన విష్ణువు ఆ తర్వాత ఎందరో రాక్షసులని సంహరించి లోకాల్లో శాంతిని నెలకొల్పాడు. అప్పుడు మహాశివుడు ఆ అద్భుతం జరిగిన రోజు యొక్క మహిమను ప్రకటిస్తూ, చూడు నారాయణ, నీవు నన్ను పూజించిన ఈ రోజు, నేను నీకు సుదర్శన చక్రాన్ని ప్రసాదించిన ఆ పవిత్రమైన రోజు కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకున్న రోజు. ఈ అద్భుతమైన రోజు భూలోకంలో కోటి సోమవారంగా ప్రసిద్ధి చెందుతుంది. ఈ ఒక్క రోజున నన్ను ఆరాధిస్తే వారికి కోటి సోమవారాల వ్రతం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ రోజు చేసిన స్నానం, పూజ, దీపారాధన, ఉపవాసం అన్నీ నీవు చేసిన ఈ సహస్రకమల పూజతో సమానమైన ఫలాన్ని ఇస్తాయి అని శివుడు సెలవిచ్చారు. మొత్తానికి అది అండి కోటి సోమవారం యొక్క విశిష్టత. మేము అన్నయ్య పెళ్ళికి వరంగల్ వచ్చాము. పెళ్ళి చాలా బాగా జరిగింది. మేమిప్పుడు వరంగల్ ఫోర్ట్ చూడ్డానికి వచ్చాము. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సపరేట్ వీడియోలో డీటెయిల్డ్గా చెప్పాను. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, చూడండి. అయితే మేము ఈసారి వరంగల్కి మోంతా తుఫాన్ ఎఫెక్ట్ టైంలో వచ్చాము. ఇందాక క్లిప్స్లో చూశారు కదా, వరంగల్లో రోడ్స్ పైన మొత్తం వాటరే. సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అసలు ఎక్కడ రోడ్స్ ప్రాపర్గా ఉన్నాయో, ఎక్కడ ఎలా ఉందో అని రెగ్యులర్ రూట్లో కాకుండా వేరే రూట్లో వరంగల్ వచ్చాము. ప్రతిసారి హుజురాబాద్ రోడ్ నుంచి వరంగల్ వస్తాము, కానీ ఈసారి ఫస్ట్ టైం హుస్నాబాద్ రూట్లో వచ్చాము. రోడ్డు బాగుంది, ఇక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను, చూడండి. వరంగల్ ఫోర్ట్ చూడడం అయిపోయాక దారిలో ఒక నర్సరీ కనిపిస్తే చూద్దామని ఆగాము. ఇంతకీ మీరు నర్సరీ మేళా వీడియోస్ అన్నీ చూసారా? అసలు దీనికి ఏమైందో ఏమో, ఇలా ఉంది. చూస్తున్నారు కదా వరంగల్లో రోడ్స్ అన్ని ఎలా ఉన్నాయో.
మొత్తానికి అలా ఇంటికి రిటర్న్ అయిపోయాము. నిజామాబాద్ వచ్చేసరికి లేట్ అయిపోతుందని తినడానికి కామారెడ్డిలో ఆగాము. మేము ఇక్కడ ఫుడ్ తినడం ఫస్ట్ టైం, కానీ చాలా బాగుంది. నేను ఇడ్లీ వడ తిన్నాను. పల్లీ చట్నీ, అల్లం చట్నీ, పుదీనా చట్నీతో సర్వ్ చేశారు. టేస్ట్ చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చాయి. ఏ లొకేషన్ లింక్ మరియు మిగిలిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.